కర్రెగుట్ట చుట్టూ యుద్ధ వాతావరణం నెలకొంది. ఆపరేషన్ కగార్ పేరుతో 20,000 మంది భద్రతా బలగాలు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టను చుట్టుముట్టాయి. అదే సమయంలో హెలికాప్టర్లతో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతుంది. 3 రోజులుగా ఈ ఆపరేషన్ నడుస్తుంది. కర్రెగుట్టపై దాదాపు 1000 మంది మావోయిస్టులు ఏర్పాటు చేసుకున్నట్టుగా సిఆర్పీఎఫ్ అనుమానిస్తుంది. కర్రెగుట్టపై ది మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత హిడ్మా బెటాలియన్ చీఫ్ దేవాతో పాటు భారీగా కేడర్ దళాల వారీగా మకాం వేసినట్లు సమాచారం. ఇక వారి కోసం భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే అబుజ్మడ్ ప్రాంతాన్ని దాదాపుగా స్వాధీనం చేసుకున్నాయి కేంద్ర బలగాలు. కేంద్ర కమిటీ అగ్రనాయకులు హిడ్మా, దేవా, వికాస్ దామోదర్ వంటి వారు ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సుమారు 20,000 మంది బలగాలు ఈ ఆపరేషన్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కొందరు జవాన్లు గుట్టల్లో కూబింగ్ లో నిమగ్నం కాగా మరికొందరు ఉసూరు బ్లాక్ తో పాటు ఇటు వాజేడు, వెంకటాపురం వైపు మకాం వేసినట్లు తెలుస్తోంది. అటువైపు ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వేల సంఖ్యలో బలగాలు తిష్టవేసి ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణ వైపు గుట్టలు దిగ తప్పదన్న అంచనాతో భద్రతా బలగాలు మాటు వేసినట్టు సమాచారం. ఇక ఛత్తీస్గఢ్ అదనపు డీజీ వివేకానంద్ సిన్హా, సిఆర్పీఎఫ్ ఐజీ రాకేష్ అగర్వాల్, బస్తర్ ఐజీ పి సుందర్ రాజులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లోనే మకాం వేసి ఈ ఆపరేషన్ కర్రెగుట్టను పర్యవేక్షిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు. మధు, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ములుగు జిల్లాకి సంబంధించి కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. వెంకటాపురంలో ఉన్నటువంటి కర్రెగుట్టలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపుగా 3,000 మంది పైగా అక్కడ మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలకు అందడంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున 20,000 మంది పైగా కేంద్ర బలగాలు చుట్టుముట్టాయి. 4 రోజులుగా కొనసాగుతున్న భారీ కూంబింగ్ వల్ల పెద్ద ఎత్తున ఇప్పటికే నిన్న జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 6 మావోయిస్టులు మృతి చెందారు. మరో 2 జవాన్లు గాయాలైన పరిస్థితి ఉంది. మృతి చెందిన 6 మావోయిస్టులు కూడా కీలకమైనటువంటి మహిళా మావోయిస్టులే ఉన్నారు. 2 జవాన్లను కూడా రాయపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఛత్తీస్గఢ్ సరిహద్దుతో పాటు అటు మహారాష్ట్ర, ఒరిస్సా ఈ ప్రాంతాలన్నిటికీ చాలా కీలకంగా ఉన్నటువంటి నేతలంతా కూడా మొత్తం తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న వెంకటాపురం కర్రెగుట్టలకు చేరుకున్నారన్న ప్రత్యేక సమాచారంతోనే దాదాపు 20,000 మంది బలగాలు ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్సర్న్లోనే ఈ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా ఇటు మావోయిస్టు వర్గాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఫిబ్రవరిలో కూడా క్లియర్ గా మార్చి 2026 నాటికి కూడా మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని కూడా ప్రకటన చేశారు. ఆ ప్రకటనని ఇప్పుడు వాస్తవ రూపాన్ని దాస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వేసవికాలం చెట్లు రాలే కాలం అయినటువంటి ఈ వేసవి కాలంలో మావోయిస్టుల ఏర్వేత లక్ష్యం చాలా సులభమైన మార్గంగా భావించారు. ఆ భావనలో క్లియర్ గా మావోయిస్టులకు సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో కూడా కీలకమైన నేతలను మట్టు పెడితే అంటే ప్రధానంగా ప్లాటూన్ కమాండర్ గా కొనసాగుతున్నటువంటి హిడ్మాని టార్గెట్ చేస్తే హిడ్మాన్ అక్కడ మతమారిస్తే మాత్రం మావోయిస్టులుగా వెన్నెముక పూర్తిగా వంగిపోయినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదర్.